మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలు మరియు ఐఆర్‌పై ముఖ్య ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరడంతో రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లలో తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పెన్షనర్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. పెన్షనర్ల సంఘాల నాయకులు ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లను మరోసారి గుర్తు చేస్తూ వాటి తక్షణ పరిష్కారం కోసం అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రధాన డిమాండ్లు పెండింగ్ సమస్యల చిట్టా, ప్రభుత్వ సేవలో దశాబ్దాల పాటు పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్న పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. అయితే గత 5 ఏళ్లుగా అనేక కీలకమైన అంశాలు పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవేంటంటే డీఏ బకాయిలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇది పెన్షనర్ల నెలవారీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనైతే వారు కోరుతున్నారు. రెండవది ఈహెచ్ఎస్. ఇదివరకే ఆహ్, పేరుకే ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కార్డులు ఆచరణలో నిరుపయోగంగా మారాయి. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టడంతో వారు ఈహెచ్ఎస్ కార్డులను అంగీకరించడం లేదు. ప్రభుత్వం వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు పెన్షనర్లు అప్పులు చేసి వైద్యం చేసుకోవాల్సిన దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ఆరోగ్య కార్డులకు నెట్వర్కింగ్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఆ యొక్క నిధులు కేటాయించి వాటిని అన్ని నెట్వర్కింగ్ హాస్పిటల్స్‌లో చెల్లుబాటు అయ్యేలాగా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడోది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ వారి అదనపు ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు గతంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పెన్షనర్లు బలంగా కోరుతున్నారు. గత ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టడంతో 70, 75, 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోయారు. ఈ విధానాన్ని తిరిగి అమలు చేయడం ద్వారా వృద్ధాప్యంలో వారికి అదనపు భరోసా కల్పించాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక నాలుగోది జీపీఎఫ్ మరియు జీఎల్ఐ సెటిల్మెంట్లు. పదవి విరమణ చేసిన తర్వాత రావాల్సిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ఐ ప్రయోజనాలు కూడా నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఈ చెల్లింపులను వేగవంతం చేసి రిటైర్ అయిన వారిని వెంటనే వారికి అందేలాగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇకపోతే ప్రభుత్వంపై పెన్షనర్ల నమ్మకం. గత 5 ఏళ్లలో పెన్షనర్లపై జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. మా సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని పలువురు పెన్షనర్ల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టడంతో మాలో ధైర్యం వచ్చిందని అంటున్నారు. ఆయనకు ఉద్యోగులు, పెన్షనర్ల కష్టాలపై పూర్తి అవగాహన ఉంది. ఆయన చిత్తశుద్ధితో పనిచేసి మా సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తారన్న నమ్మకం మాకు ఉంది అనైతే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణ. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని అయితే పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి. రాబోయే బడ్జెట్‌లో పెన్షన్ల డీఏ బకాయిల చెల్లింపు, ఈహెచ్ఎస్ బలోపేతం మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానం పునరుద్ధరణ అవసరమైనటువంటి నిధుల కేటాయింపు వారికి కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరిపి తమ సమస్యల తీవ్రతను వివరిస్తామని నాయకులు తెలిపారు. వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం గడపాలనుకునే పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించడం అత్యంత ముఖ్యం. అలాగే నూతన ప్రభుత్వం వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి వహించడం, పెండింగ్‌లో ఉన్న డీఏలను త్వరితగతిన ఆహ్, పరిష్కరించడం ద్వారా వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.